హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, ఆ శ్రీరాముని దయ వల్ల. చూడండి ఫ్రెండ్స్, మా దగ్గర అందరం శ్రీరామనవమిని చాలా బాగా జరుపుకుంటాము. ముందు అందరూ కోలాటాలతో డ్యాన్స్ వేసుకుంటూ రాముల వారిని, సీతమ్మ తల్లిని కళ్యాణ వేదిక దగ్గరికి తీసుకురావడం అయితే జరిగిందండి. నాకైతే అమ్మవారికి ఇలా గొడుగు పట్టుకునే అదృష్టం అయితే దక్కిందండి. సీతమ్మ వారికి ఎండ తగలకుండా గొడుగు పట్టుకోవడం ఎన్నో జన్మల పుణ్యం అండి. అలా అమ్మవారిని, అయ్యవారిని కళ్యాణ వేదిక దగ్గరికి అందరం కలిసి కన్నుల పండగగా తీసుకురావడం జరిగింది. ముందుగా అయ్యవారిని మగపెళ్లి వారిగా తీసుకువెళ్ళడం, తర్వాత అమ్మవారిని ఆడపెళ్లి వారిగా తీసుకువెళ్ళడం చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అందరం కలిసి ఇలా వెళ్ళడం అయితే నాకు చాలా చూడముచ్చటగా అనిపించిందండి. సీతారాముల వారి కళ్యాణం అంటే అందరికీ ఎంతగానో ఇష్టం అండి. మనం అందరం కలిసి సీతారాముల వారి కళ్యాణం చూసేద్దాం. సీతమ్మ వారైతే చాలా అందంగా ఉన్నారండి, చూడండి. కళ్యాణం జరిగినాక పంతులు వాళ్ళు కొంతమంది కపుల్స్ కలిసి మాల డ్యాన్స్ వేయడం జరిగిందండి. చూసారు కదా అండి, సీతారాముల కళ్యాణం ఎంత బాగా జరిగిందో. భోజనాల దగ్గరికి వచ్చేసరికి పులిహోర, మిర్చి బజ్జీ, ప్రసాదం, పప్పు, అన్నం, సాంబార్, పెరుగు అన్నీ చాలా బాగా ఉన్నాయండి. రకరకాల స్వీట్స్ అయితే పెట్టడం జరిగింది.
కళ్యాణం జరిగాక భోజనాలు చేసాము. తర్వాత వాయనం ఇచ్చారు, తీసుకొని వచ్చేసాము. బాయ్.